మహాభారతం భీష్మ పర్వము. సంజయుడు అర్జున ద్రోణుల మధ్య జరిగిన యుద్ధ విశేషములను ఇలా చెప్పసాగాడు. మహారాజా, క్షత్రియ ధర్మము ప్రకారము యుద్ధ భూమిలో తలపడిన తర్వాత గురువు, తండ్రి, తమ్ములు, పుత్రులు, పౌత్రులు, శిష్యులు, మామలు అనే భేదము లేకుండా యుద్ధము చేయవలెను. కానీ బంధుమిత్రులు అనుకుంటే యుద్ధం చేయడం కుదరదు. కాబట్టి ద్రోణుడు, అర్జునుడు ఒకరితో ఒకరు శత్రుపక్షము వారితో యుద్ధం చేసినట్టు చేశారు. కానీ గురు శిష్యుల మాదిరి కాదు. ఆ విశేషములను చెప్తాను విను అని సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్పసాగాడు. అర్జునుడు ద్రోణుని మీద 3 అతి క్రూరమైన నారాచరణములు ప్రయోగించాడు. వెంటనే వాటిని తుంచి అర్జునుని మీద శరవర్షము కురిపించాడు ద్రోణుడు. సుయోధనుడు ప్రేరేపింపగా త్రిగత్తరాజు ద్రోణునికి సాయంగా వెళ్ళాడు. త్రిగత్త ద్రోణుని రథమును దాటిపోయి అర్జునుని మీద బల్లబాణములను ప్రయోగించాడు. వెంటనే సవ్యసాచి ఆ బాణములను మధ్యలోనే తుంచి తర్వాత వాయవ్యాస్త్రంను త్రిగత్తుని సైన్యము మీద ప్రయోగించాడు. ఆ వాయవ్యాస్త్రము ధాటికి త్రిగత్తుని సైన్యము చెల్లా చెదరైంది. కాని ద్రోణుడు వాయవ్యాస్త్రానికి విరుగుడుగా శైలాస్త్రము సంధించాడు. దానితో వాయవ్యాస్త్రము ఉధృతి తగ్గింది. ఇది చూచిన అర్జునుడు తన వాడి బాణములతో త్రిగత్తుని కుమారులను దూరంగా తరిమికొట్టాడు. అది చూసిన సుయోధనుడు, కృపాచార్యుడు, శల్యుడు, బాహ్లికుడు మొదలగు రధికులతో కలిసి పార్థుని మీదికి దూసుకుపోయారు. సుయోధనాదులనే కాకుండా ద్రోణుని కూడా తన వాడి అయిన బాణములతో కొట్టి చికాకుపరిచాడు అర్జునుడు. అర్జునుని పరాక్రమోద్ధృతి చూసి వారందరూ నిశ్చేష్టులయ్యారు. ఇంతలో భీష్ముడు అర్జునుని మీదికి తన రథమును పోనిచ్చాడు. అర్జునుని మీద శరంపరపర కురిపించాడు. వేలకు వేల శత్రువుల శిరస్సులను తన క్రూరమైన బాణములతో ఖండించాడు. మరి ఒక చోట శకుని, భూరిశ్రవులు నకుల సహదేవులతో తలపడ్డారు. కళింగరాజు, భగదత్తుడు తమ తమ గజబలముతో భీమసేనునితో యుద్ధం చేస్తున్నారు. కొండ మీద నుండి సింహము కిందికి దూకినట్టు తన రథము మీద నుండి భీమసేనుడు కిందికి దూకి తన గదాయుధముతో ఏనుగుల కుంభస్థలములను పగలగొట్టాడు. భీమసేనుని గదాఘాతకంకు బెదిరిపోయిన ఏనుగులు బలము చెల్లా చెదరైంది. తలొక దిక్కుగా పారిపోయాయి. తమ తమ గజబలము ఆ పరాక్రమంగా చెల్లా చెదరైపోగా శృతాయువు, భగదత్తులు తమ తమ వాడి అయిన బాణములతో భీమసేనుని కవచమును ఛేదించారు. మరొక పక్క భీష్ముడు పాండవ సైన్యమును చించి చెండాడుతున్నాడు. ఇది గమనించిన ధర్మరాజు చేయెత్తి భీమసేనుని రమ్మని పిలిచాడు. అది చూసి భీమసేనుడు కళింగరాజు, భగదత్తులను విడిచి అన్నయ్య దగ్గరకు వచ్చాడు. అంతకు ముందే విరాటుడు, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు, శిఖండి ధర్మనందనుని వద్దకు చేరుకున్నారు. అందరూ కలిసి ఒక్కుమడిగా భీష్ముని మీదికి లంఘించారు. భీష్ముడు కూడా శిఖండిని వదిలిపెట్టి మిగిలిన వారి మీద బాణవర్షము కురిపించారు. ఆ రధికులు కూడా వివిధ రకములైన బాణములను భీష్ముని మీదకు విసిరారు. ఆ ప్రకారము వారి మధ్య పోరు ఘోరంగా సాగింది. సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చాడు. విరిగిన రథములు, చచ్చిన హయములు, పారుతున్న నెత్తుటి ఏరులతో ఆ రణభూమి మహాభయంకరంగా కనిపిస్తుంది. ఉభయ సైన్యములు వాటి మధ్య తిరుగుతూ ఒకరితో ఒకరు పోరుతున్నారు. కానీ మన బలములలో నైతిక స్థైర్యము లోపించింది. వారిలో వారు అయ్యో, సుయోధనుని లోభత్వము, మూర్ఖత్వము వలన కదా ఇంతటి మారణ హోమము, జనక్షయము జరుగుతున్నది. అసలు పాండవులను జయించే వాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా అని తమలో తాము తర్కించుకుంటున్నారు. వారి మాటలు సావధానంగా వింటున్న భీష్మాదులను చూసి సుయోధనుడు, మహావీరులారా, వారి పనికి మాలిన మాటలు విడిచిపెట్టి
ఎంతో మంది ఎన్నో మాటలు అనుకుంటూ ఉంటారు. మనము యుద్ధం చేద్దాం రండి అని వారిని రణము వైపు ప్రోత్సహించాడు. ఆ సమయంలో భీమసేనుడు తన గద తీసుకొని రణరంగములో వీరవిహారము చేస్తున్నాడు. శత్రు సైన్యమును ఊచకోత కోస్తున్నాడు. ఇంతలో భీమసేనుని రథసారథి తమ రథమును తీసుకొని వచ్చి భీమసేనుని ముందు నిలిపాడు. భీమసేనుడు ఆ రథము అధిరోహించాడు. మరల తన విల్లు చేతబూని అత్యంత నిశితమైన శరములతో బాహ్లికుని రథము విరగొట్టాడు. చిత్రసేనుడు తన చిత్ర విచిత్రమైన శరములతో అభిమన్యుని చికాకు పెట్టాడు. దానిని లక్ష్యపెట్టక అభిమన్యుడు చిత్రరథుని రథము విరగొట్టాడు. సారథిని చంపాడు. రథమునకు కట్టిన హయములను చంపాడు. చిత్రరథుడు వెంటనే దుర్ముఖుని రథం ఎక్కాడు. ఇద్దరూ కలిసి వేరే చోటికి వెళ్ళిపోయారు. పాంచాలపతి ద్రుపదుడు ద్రోణుని ఎదుర్కొని అతని మీద శస్త్రప్రయోగం చేశాడు. ద్రోణుడు కోపించి తిరిగి అతి పదునైన బాణములతో ద్రుపదుని కవచమును చీల్చాడు. ద్రోణుని దాటికి తాళలేక ద్రుపదుడు వేరే చోటికి వెళ్ళిపోయాడు. మరొక చోట సుశర్మ అర్జునునితో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుని మీద కృష్ణుని మీద శరవర్షము కురిపించాడు. వాటిని మధ్యలోనే తుంచి అర్జునుడు సుశర్మను అత్యంత క్రూరమైన బాణములతో తరిమి కొట్టాడు. అతని సైన్యము చెల్లాచెదరైంది. అర్జునుని బాణదాటికి తట్టుకోలేక సుశర్మ తన సైన్యంతో సహా పారిపోయాడు. అది చూసిన భీష్ముడు అర్జునుని మీదికి విజృంభించాడు. వారి మధ్యలోకి సాత్యకి వచ్చాడు. భీష్ముని మీద అంపవర్షము కురిపించాడు. భీష్ముడు కోపించి భయంకరమైన శక్తి ఆయుధమును సాత్యకి మీదికి విసిరాడు. తన శరీరమును వంచి దానిని తప్పించుకున్నాడు. సాత్యకి దానిని తన చేత్తో ఒడిసి పట్టుకుని తిరిగి దానిని భీష్ముని మీదికి విసిరాడు. సింహనాదము చేశాడు. భీష్ముడు తన ఆయుధమును తానే తుంచాడు. వెంటనే సాత్యకి మీద 9 అత్యంత పదునైన బాణములను ప్రయోగించాడు. వెంటనే పాండవ సైన్యము ఒక్కుమడిగా భీష్ముని పైన పడింది. ఇది చూసి సుయోధనుడు దుశ్శాసనుని చూసి ఇలా అన్నాడు: దుశ్శాసన, తాత భీష్ముడు ఒంటరిగా పోరుతున్నాడు. నీవు వెంటనే శకుని తీసుకొని తాతగారికి సాయంగా వెళ్ళు అని ఆదేశించాడు. వెంటనే దుశ్శాసనుడు తన సైన్యముతో శకునితో కలిసి భీష్ముని వద్దకు వెళ్ళాడు. అందరూ కలిసి పాండవ సైన్యమును కకావికలం చేస్తున్నారు. ఇది దూరం నుండి గమనించిన ధర్మనందనుడు నకుల సహదేవులను అక్కడకు వెళ్ళమని చేయి ఊపాడు. నకుల సహదేవులు భీష్ముని మీదికి యుద్ధానికి వెళ్లారు. పాండవ సైన్యమును చూసి సుయోధనుడు 10,000 మంది అశ్విక దళములను పాండవ సైన్యమును ఎదుర్కొనడానికి పంపాడు. ఆ అశ్విక సేన పాండవ సైన్యములో చొరబడి దొరికిన వాడిని దొరికినట్టు చంపుతూ ఉంది. ఇది చూసిన ధర్మానందనుడు నకుల సహదేవులు తమ తమ వాడి శిలీముఖములతో ఆ గుర్రములను కొట్టనారంభించారు. కాళ్ళు తెగిన హయములు నేల మీద పడిపోతుంటే రణరంగము బీభత్సమయ్యింది. 10,000 మంది అశ్విక దళము అంతకంతకు తరిగిపోతూ ఉంది. తమ పైన ఉన్న సైనికులను లక్ష్య పెట్టక ఆ హయములు దిక్కుతోచక పరిగెడుతున్నాయి. వాటి కాళ్ళ కింద పడి చాలా మంది సైనికులు చనిపోతున్నారు. చాలా హయములు తమ తమ రౌతులను కింద పడవేసి పరిగెడుతున్నాయి. ఆ ప్రకారము కింద పడ్డ వాళ్ళు అదే గుర్రాల పాదాల కింద పడి చనిపోతున్నారు. 10,000 అశ్విక దళము నశించిపోయింది. పాండవ సైన్యములో భేరి తూర్యనాదములు మిన్నుముట్టాయి. ఇది చూసిన సుయోధనుడు శల్యునితో దీనంగా ఇలా అన్నాడు: మద్రదేశాధీశ, ధర్మనందనుని సేనలు చెలియలి కట్ట తెంచుకొని ఉప్పొంగుతున్న మహాసముద్రంలాగా ఉప్పొంగి మన సేనలను చించి చెండాడుతున్నాయి. ఆ మహాసముద్రమునకు నీవు చెలియలి కట్ట కావాలి అని ప్రార్థించాడు. వెంటనే శల్యుడు తన సేనలతో ధర్మనందనుని నకుల సహదేవులను ముట్టడించాడు. తన బాహుబలంను ప్రదర్శిస్తూ పెక్కు బాణములతో వారిని నొప్పించాడు. ఇది చూసిన అర్జునుడు
భీమసేనుడు ఒక్కమారుగా శల్యుని మీద విరుచుకుపడ్డాడు. వాడి అయిన బాణములతో శల్యుని మీద శరవర్షము కురిపించారు. ఇది చూసిన భీష్మ, ద్రోణ, భీమ, అర్జునుల మీదికి తమ తమ రథములను నడిపించారు. వివిధ శస్త్రాస్త్రములతో వారిని నొప్పించారు. అప్పటికి అపరాహ్నము అయింది. భీష్ముడు వేసవి కాలములో సూర్యుని మాదిరి ప్రచండంగా వెలిగిపోతూ ఉండడం సేనులోకి చొచ్చుకొని పోయి వారిని తన వాడి అయిన బాణంలో కొడుతున్నాడు. 12 నారాచరములతో ధర్మనందనుని, అర్జునుని, భీమ, నకుల సహదేవులను ఒక్కొక్కరిని 3 బాణములతోనూ, సాత్యకిని, దృష్టద్యుమ్ముని తన వాడి అయిన బాణములతోనూ కొట్టి వారి శరీరములను గాయపరిచాడు. వెంటనే విరాటుడు, పాండ్యరాజు, సోమకుడు, మగధ దేశాధీశుడు, కరుష దేశాధిపతి తమ తమ సేనావాహినులతో భీష్ముని చుట్టుముట్టారు. ద్రోణాచార్యుడు తన వాడి అయిన అస్త్రములతో సాత్యకిని, పాండుపుత్రులను ఎదుర్కొన్నాడు. ఎక్కడ చూచినా తానే అయి వీర విహారం చేస్తున్నాడు. భీష్ముడు తనను చుట్టుముట్టిన వారిని తన శరం పరపరాతో అస్త్రశస్త్రములతో భయకంపితులను చేస్తున్నాడు. తన రథమును చిత్ర విచిత్ర రీతులతో నడుపుతూ పాండవ సేనను నిర్మీలుస్తున్నాడు. గజములను, హయములను తన శరములతో తునుమాడుతున్నాడు. ఎటు చూసినా ఏనుగులు, గుర్రముల కలేబరములతో రణభూమి నిండిపోయింది. భీష్ముని ధాటికి పాండవ సేన నిలువలేకపోయింది. అతనిని ఎదిరించి నిలిచే మగాడే కనపడలేదు. ఆ రోజు భీష్ముని విజృంభణము చూసి పాండవులు కూడా ఆశ్చర్యపోయారు. భీష్ముడు ఎక్కడ చూసినా తానే అయి రణరంగమంతా కళ్య తిరుగుతూ శత్రుసేనలను నిర్మూలిస్తున్నాడు. రధికులను, అశ్వికులను, గజబలమును దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నాడు. ఇంకా కాల్బలము సంగతి చెప్ప పనిలేదు. కాళ్ళు ఒకచోట, చేతులు ఒకచోట, తల ఎక్కడో పడిపోయి భీకరంగా ఉంది ఆ రణభూమి. రథములు విరిగిన చప్పుళ్ళు, ఏనుగులు హయములు భయంతో చేయు ఘీంకారములు, సకిలింపులు, కాల్బలము చేయు హాహాకారములు. రణభూమి మార్మోగిపోయింది. వెదురు అడవిని కాచిచ్చు దహించినట్టు భీష్ముడు పాండవ సేనను నాశనం చేస్తున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు అర్జునుని చూసి, అర్జున, ఈరోజు భీష్ముడు అత్యంత శౌర్యంతో మన సేనలను సంహరిస్తున్నాడు. నీవేమో చోద్యం చూస్తూ ఊరుకున్నావు. నీ వంటి వీరునికి ఇది తగునా అని హేళన చేశాడు. అర్జునుడు మాత్రం డోలాయమాన మనస్కుడై నిరుత్సాహంతో ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు. అది చూసి కృష్ణుడు, అర్జున, నా మాటలు నీకు వినపడలేదా? నాడు విరాటుని కొలువు కూటములో సంజయునితో పలికిన పలుకులు మరిచితివా? ఈ సమయంలో నిన్ను నమ్మి యుద్ధమునకు దిగిన రధికులందరూ భీరువైన నిన్ను చూసి నవ్వరా అని ఎత్తి పొడవసాగాడు. కృష్ణ, సకల బంధుజనులను చంపి కురువంశము నాశనమై తరువాత ఏమి సుకృతము చేశానని ఈ రాజ్యంను ఏలుకోవాలి? యుద్ధం చేయడానికి నాకు చేతులాడటం లేదు, కానీ ఏమి చేసేది లేదు. ఎన్ని మాట్లాడినా క్షత్రియ ధర్మం తప్పదు కదా. మన రథమును భీష్ముని మీదికి పోనిము, తాతగారిని ఎదుర్కొంటాను అన్నాడు నిర్వేదంగా. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ రథమును భీష్మునికి ఎదురుగా నిలిపాడు. అర్జునుడు పారిపోతున్న తన సైన్యంను గొంతెత్తి పిలిచాడు. నిలవండి, పారిపోకండి, అందరం కలిసి భీష్ముని ఎదుర్కొందాము అని ధైర్యవచనాలు పలికాడు. సింహనాదం చేశాడు. గాంధీవం సంధించాడు. మహాస్త్రములు భీష్ముని మీద సంధించాడు. ఇది చూసి భీష్ముడు చిరునవ్వుతో అర్జునుని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అర్జునుని అస్త్రములను మధ్యలోనే ముక్కలు చేసి అర్జునుని శరీరం అంతా తన బాణములతో కొట్టాడు.
అర్జునుని శరీరం రక్తసిక్తమైంది. మరలా పాండవ సేనలను తరిమి తరిమి కొట్టాడు. అర్జునుడు అవమాన భారంతో కుంగిపోయాడు. పౌరుషం ప్రజ్వరిల్లింది. పదునైన బాణములతో భీష్ముని విల్లు విరగొట్టాడు. భీష్ముడు మరొక్క విల్లు తీసుకొని విజృంభించాడు. మరల ఆ విల్లును కూడా తుంచాడు. అర్జునుడు భీష్ముడు తన మనుమని అస్త్ర విన్యాసానికి మురిసిపోతూ మరొక విల్లు చేతబూని పాండవ సేనలను తన శరవర్షముతో ముంచెత్తాడు. అర్జునుని శరీరం అంతా తన అస్త్రములతో తూట్లు పడేటట్టు కొట్టాడు. అర్జునుడు అలసిపోయాడు. శరీరం అంతా బాధ పేరుతూ ఉంది. నిలువలేకపోయాడు. అర్జునుడు వివశుడైన కొద్దీ భీష్ముడు విజృంభిస్తున్నాడు. అర్జునుడే ఊరకుంటే మిగిలిన వారు భీష్మునికి ఎదురు నిలవలేకపోయారు. కకావికలము అయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతుంది అని గ్రహించాడు కృష్ణుడు. కోపంతో ఊగిపోతూ చేతనున్న పగ్గములను నొగల మీద ఉంచాడు. ఒక్క ఉదుటన రథం మీద నుండి కిందికి దూకాడు. ధరణి చక్రమే కదిలిందా అనిపించింది. దిక్కులు పిక్కటిల్లాయి అన్న భ్రమ కలిగింది. కృష్ణుడు భీష్ముని మీదికి లంఘించాడు. పైన వేసుకున్న పితాంబరము జారిపోతూ ఉంది. మెరుపులతో కూడిన కారు మబ్బులు కదిలి వస్తున్నాయా అన్నట్టు కృష్ణుడు భీష్ముని మీదికి వస్తున్నాడు. అయ్యో, ఈ రోజు అంతిమ గడియలు సమీపించాయి అని కౌరవ ప్రముఖులు నిశ్చేష్టులై చూస్తున్నారు. ఇది చూశాడు భీష్ముడు. మనసంతా ఆనందంతో నిండిపోయింది. రథం దిగాడు. చేతులు జోడించాడు. రావయ్యా కృష్ణ, వేగమేరా, నన్ను సంహరించు, నాకు మోక్షం ప్రసాదించు అని కృష్ణుని ముందు మోకరిల్లాడు. ఇదంతా చూస్తున్న అర్జునునికి మతిపోయింది. రథం నుండి దూకాడు. కృష్ణుని వెంట పరిగెత్తాడు. వెనుక నుండి కృష్ణుని పట్టుకొని వెనక్కు లాగుతున్నాడు. కృష్ణుడు విదిలించుకొని ముందుకు పోతున్నాడు. మరో 10 అడుగులలో అర్జునుడు మరల కృష్ణుని పట్టుకున్నాడు. తన కాళ్ళు భూమి మీద ఆనించి బలంగా కృష్ణుని వెనక్కు లాగుతున్నాడు. బావా కృష్ణ, యుద్ధము చేయనని నాకు మాట ఇచ్చావు. మరల ఇదేమిటి? నీ ప్రతిజ్ఞ నువ్వే తప్పుతున్నావా? లోకం ఏమనుకుంటుంది చెప్పు. నాకు అలసట తీరింది. ఇప్పుడు నేను భీష్మునితో పోరాడుతాను. నువ్వు వెనక్కు వచ్చి రథం ఎక్కు, నాకు అపవాదు తీసుకొని రాకు అని ప్రార్థించాడు. పార్థుని పలుకులు ఆలకించిన కృష్ణుడు తన కోపమును ఉపసంహరించుకున్నాడు. శాంతచిత్తుడై వెనుకకు మరలాడు. ఇద్దరూ రథం ఎక్కారు. ప్రళయకాల మేఘము వలె గర్జించాడు అర్జునుడు. గాంధీవమును సంధించాడు. కౌరవసేనను రూపుమాపుతున్నాడు. వచ్చిన మహదవకాశము చేజారిపోగా భీష్ముడు మరల తన రథం ఎక్కాడు. కృష్ణార్జునుల మీద శరసంధానం చేశాడు. వారి దేహముల నిండా తన బాణములు నాటాడు. పాండవుల సేనను చించి చెండాడుతున్నాడు. పాండవులు కృష్ణుడు నిశ్చేష్టులై చూస్తున్నారు. అత్యంత భారీ కాయుడు నేల మీద ఉన్న చలిచీమలను కాలితో నలిపి చంపుతున్నట్టు గాంగేయుడు పాంచాల సేనలను నిర్మూలిస్తున్నాడు. ఈ ఘోరం చూడలేక సూర్యుడు అస్తమించాడు. ఆనాటికి యుద్ధం చాలించారు. ఎవరి శిబిరములకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆనాటి భీష్ముని విజృంభణము చూసి ధర్మనందనుడు ఎంతో చింతించాడు. భీష్ముని చేతిలో భంగపడి పాండవులతో కలిసి తన శిబిరమునకు వెళ్ళాడు. కౌరవుల శిబిరంలో ఆనందోత్సాహములు మిన్నుముట్టాయి. భీష్ముని శౌర్య పరాక్రమాలను వేణోళ్ళ పొగిడారు. సుయోధనుడు మొదలగు నీ కుమారులు భీష్ముని ఉదాత్త వాక్యములతో ప్రస్తుతిస్తున్నారు. నీ కుమారుల ఆనందానికి అవధులు లేవు అని 9వ రోజు యుద్ధంను వివరించాడు సంజయుడు. ఆ రోజు రాత్రి ధర్మనందనునకు నిద్ర పట్టలేదు. తన తమ్ములతో కృష్ణుని శిబిరమునకు వెళ్ళాడు. కృష్ణ, చూచితివా, కార్చిచ్చు అడవిలోని మృగములను నాశనం చేసినట్టు నేడు భీష్ముడు మన సేనలను నాశనం చేశాడు. ఆ మహావీరుని శౌర్య పరాక్రమములు మనమందరము కనులారా చూశాము. మన వాళ్ళు ఎవ్వరూ భీష్ముని ముందు నిలవలేకపోయారు. కార్యకార్య విచక్షణ లోపించిన నేను ఈ సర్వ వినాశకరమైన యుద్ధమును కోరుకున్నాను. అందరినీ చంపుకొని నేను ఈ రాజ్యంను ఎలా పాలింపగలను? కాబట్టి మరల నేను నిశ్చితంగా అడవులకే పోతాను. అక్కడ ఆకులు అలములు తింటూ
శేష జీవితమును గడుపుతాను. నా తమ్ములతో కూడి ముని వృత్తిని స్వీకరిస్తాను. ఇంతకు ముందు కూడా నా కారణం చేతనే నా తమ్ములు అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. వీరిని నేను ఈ రోజు భీష్మునికి బలిపెట్టలేను. నా తమ్ముల క్షేమమే నాకు ముఖ్యం. కృష్ణ, నీకు మా మీద ఏ మాత్రమన్నా అభిమానం ఉంటే ధర్మ విరోధము కాని మార్గము ఏదైనా మాకు ఉపదేశించు అని పరిపరి విధాల వేడుకొన్నాడు ధర్మనందనుడు. అతను పలికిన పలుకులు అన్ని సావధానంగా విన్నాడు కృష్ణుడు. ధర్మనందన, నీవు సత్యవాక్ పరిపాలికుడవు. నీ తమ్ములు 4 దిక్కులు జయించిన వారు. మీకు ఎలాంటి దుర్గతి కలగదు. పైగా మీకు నా సహాయ సంపత్తి కలదు. నేను మీకు అమాత్యుడనై మీకు రాజ్యసిద్ధి కలుగజేస్తాను. కాబట్టి నీవు చింతించవలదు. ఒకవేళ అర్జునుడు తెగబడకుంటే నేను భీష్ముని సంహరిస్తాను, మిమ్ములను రక్షిస్తాను. అర్జునుడు నాకు సఖుడు, బంధువు, శిష్యుడు. అతని కోసం నేను ప్రేమతో నా శరీరాన్ని అయినా పోసి ఇస్తాను. అర్జునుడు కూడా నా ఎడల అంతటి భక్తి ప్రపత్తులతో ఉంటాడు. నాడు ఉపపావ్యంలో సంజయునితోనూ అర్జునుడు పలికిన పలుకులను నిజం చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది. ఆ సమయంలో నేను కూడా వారితో తగినట్టు మాట్లాడాను కదా. అవన్నీ నీవు కూడా విన్నావు. నేను అర్జునుడు కలిసి మాట్లాడిన మాటలు, చేసిన శపథములు మేము ఇద్దరం నెరవేర్చుకోవాలి. దానికి తగిన సమయం ఆసన్నమైనది. నీవు నిశ్చింతగా ఉండుము అని పలికాడు కృష్ణుడు ధర్మజునితో. అది కాదు కృష్ణ, నీవు యుద్ధము చేయనని కదా మాకు సాయం చేయడానికి మాత్రం ఒప్పుకున్నావు. నీతో యుద్ధం చేయిస్తానా? అకట దైవము నాకు ఎన్ని కష్టములు కలిగిస్తున్నాడు. కృష్ణ, తాత భీష్ముడు నాకు ఒక మాట ఇచ్చి ఉన్నాడు. ఆ మహాత్ముడు తాను కౌరవుల పక్షంన యుద్ధము చేసేదననియు కాని నాకు తగు సహాయము చేసేదననియు మాట ఇచ్చి ఉన్నాడు. కృష్ణ, మా తండ్రి చనిపోయినప్పటి నుండి మమ్ములను అల్లారు ముద్దుగా పెంచాడు భీష్ముడు. అలాంటి మహాత్మునికి అపకారం తలపెట్టడానికి మనసు రావడం లేదు, కానీ తప్పడం లేదు. రాజధర్మము ఎంత క్రూరమైనదో కదా అని ఖేదంతో పలికాడు. కృష్ణునికి ధర్మనందనుని ఆంతర్యం అర్థమైంది. అతడు భీష్ముని కలిసి అతని పదోపాయము తెలుసుకోవాలనని అనుకుంటూ ఉన్నాడు. ఆ రోజు భీష్ముని కలిసినప్పుడు మరల కలుస్తాను అని అన్న మాటకు అర్థం ఇదే కాబోలు అని అనుకున్నాడు. ధర్మనందన, నీ ఆలోచన బాగున్నది. భీష్ముడు కోపంతో చూస్తే అతని ముందు ఎవ్వరూ నిలవలేరు అని నీవే అన్నావు కదా. నీవు వెళ్ళి అడిగితే చాలు. భీష్ముడు తనను వధించే ఉపాయము నీకు తప్పక వివరించగలడు. కాబట్టి మనమందరము రహస్యంగా పోయి భీష్ముని సందర్శించవలేను. ఆయనను భక్తితో ప్రార్థించి అతని వలన ఉపదేశమును పొందవలేను అని పలికాడు. అప్పుడు ధర్మనందనుడు సౌమ్యమైన వేషధారణతో తన తమ్ములతో కలిసి భీష్ముని మందిరమునకు వెళ్ళాడు. భీష్మునికి సాష్టాంగ ప్రమాణము చేశాడు. భీష్ముడు వీరిని చూసి సముచితముగా సత్కరించాడు. పేరు పేరున వారి క్షేమములను అడిగాడు. ధర్మనందన, మీరు ఈ సమయంలో నా వద్దకు వచ్చుటకు కారణమేమిటి? సంకోచం లేకుండా తెలపండి అని పలికాడు. దీనమైన వదనంతో ధర్మనందనుడు ఇలా అన్నాడు. పితామహ, మాకు రాజ్యప్రాప్తి ఎలా కలుగుతుంది? మా సైన్యము క్షీణత నొందకుండా ఎలా కాపాడుకోవాలి? దయచేసి సెలవివ్వండి అని అడిగాడు. ధర్మనందన, నేను రణభూమిలో ఉండి యుద్ధము చేస్తున్నంతసేపు మీ సైన్యము క్షీణించక తప్పదు. మీకు రాజ్యలాభము కలగదు. నన్ను నిర్జస్తే గాని మీకు శుభం కలగదు అని పలికాడు భీష్ముడు. పితామహ, సాక్షాత్తు ఆ మహాశివుడి చేత త్రిశూలము ధరించినట్టు మీరు రణభూమిలో నిల్చుంటే
నిన్ను గెలవడానికి ఏ మగవాడి తరము అవుతుంది? కాబట్టి నిన్ను గెలుచుపాయము మాకు చెప్పవా అని ప్రార్థించాడు. ధర్మనందన, నీవు చెప్పినది యథార్థము. నా చేతిలో ధనస్సు ఉండగా ఆ దేవతలు కూడా నన్ను గెలవలేరు. నా శక్తి తెలుసుకొని నన్ను గెలుచు ఉపాయం కొరకు మీరందరూ నా వద్దకు వచ్చారు. నీకు ప్రియము చేయుట కన్నా నాకు సుకృతము ఏమున్నది? నేను నా ఆయుధంను విసర్జించిన తరువాత నన్ను గెలవవచ్చును. నేను ఈ క్రింది పరిస్థితులలో ఆయుధంను విసర్జించెదను. ఒంటి నుండి కవచము తీసిన వాడిని, ఆయుధము ధరింపని వాడిని, తన కేతనమును దించిన వాడిని, స్త్రీలను ఇంతకుముందు స్త్రీగా ఉండి తరువాత పురుషత్వము పొందిన వాడిని, స్త్రీల పేరు పెట్టుకొనిన వాడిని, తలపాగను తీసిన వాడిని, అన్నదమ్ములు లేని వాడిని, పుత్రులు లేని వాడిని చూచిన నేను వారితో యుద్ధము చేయను. వెంటనే నా ఆయుధమును పెట్టెదను. నాకు ఇంకొక వ్రతము కలదు. పుట్టినప్పుడు పురుషుడు గాని వాడితోనూ, మధ్యలో దైవవశాత్తు పురుషత్వం పొందిన వాడితోనూ నేను యుద్ధము చేయను. కాబట్టి మీకు ఒక ఉపాయం చెప్పేదను. ద్రుపదుని కుమారుడు శిఖండి. అతను పుట్టుకతో స్త్రీ, కానీ దైవికముగా పురుషత్వము పొందాడు. అది మీరందరకు తెలియను. నేను శిఖండితో యుద్ధము చేయను. కాబట్టి అర్జునుడు శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధము చేసిన నేను ఆయుధమును విసర్జించెదను. అప్పుడు శిఖండిని అడ్డు పెట్టుకొని అర్జునుడు నన్ను సంహరించవచ్చును. తరువాత బంధుమిత్రులతో సహా సుయోధనుని గెలుచుట సులభము. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి అని పలికాడు. కావలసిన కార్యము సఫలమైనందున భీష్ముని వద్ద సెలవు తీసుకొని ధర్మనందనుడు తన తమ్ములతో కూడి అక్కడి నుండి తమ తమ శిబిరములకు వెళ్ళారు. దారిలో పోతూ తనను చంపుటకు, పరలోకమునకు పంపుటకు తానుగా ఉపాయము చెప్పిన భీష్ముని తలుచుకుంటూ విషాద హృదయుడై అర్జునుడు కృష్ణునితో ఇలా అన్నాడు. కృష్ణ, భీష్ముడు నాకు గురుడు, ధర్మనిరతుడు, వయోవృద్ధుడు, లోకమాన్యుడు, దయాలు. అలాంటి మహానుభావుని పంచనుతో చంపుటకు నాకు బుద్ధి పుట్టడం లేదు. నేను మట్టిలో ఆడుకొని ఒళ్ళంతా మట్టి పూసుకొని వస్తే నన్ను ఎత్తుకొని ముద్దాడి చిన్నతనములోనే మరణించిన నా తండ్రిని తలుచుకొని కన్నీరు పెట్టుకునేవాడు. తండ్రిని కోల్పోయి అనాథగా మిగిలిన మమ్ములను చేరదీసి పెంచి పెద్ద చేసిన పితామహుని ఈ ప్రకారం చంపడం మంచిదా? పితామహుడు తన పరాక్రమంతో మన సేనలనన్నింటినీ అంతమొందించినా సరే నేను ఉపేక్షిస్తాను, కానీ తాతగారిని చంపను. ధర్మము తప్పను. ధర్మనందనుని తమ్ములు అంత క్రూరులు కాదు అని పలికాడు. ఆ పలుకులు లాలించిన కృష్ణుడు ఇలా అన్నాడు. అర్జున, నీకు క్షత్రియ ధర్మము తెలియదా? క్షత్రియులు కొంచెము క్రూరత్వమునకు ఓర్చుకొని ఏ మాత్రము కలత చెందకుండా అన్ని విధముల శత్రు సంహారము చేసి తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడవలనని, వారు కట్టు పన్నులతో ప్రజాక్షేమకరమైన పనులను చేపట్టి సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలని, ఇదే రాజధర్మమని ఇంతకు మునుపు బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. మరి ఆ మాటలు తప్పు కాదు కదా? పైగా యుద్ధంలో నీవు భీష్ముని చంపుతానని ఎన్నోసార్లు ప్రతిజ్ఞ చేశావు. మరి ఇప్పుడు ఇలా జారిపోతే లోకులు నిన్ను చూసి నవ్వరా? అది రాజధర్మం అవుతుంది, కానీ క్రూర కర్మము కాదు కదా. కాబట్టి ఖేదము మాని భీష్ముని చంపడానికి ప్రయత్నించు అని అన్నాడు కృష్ణుడు. అది సరే కృష్ణ, భీష్ముని చంపడం కోసమే శిఖండి పుట్టాడు అన్న సంగతి లోకానికి తెలుసు. శిఖండిని చూస్తే నేను విల్లు పట్టనని పితామహుడు చెప్పాడు. నేను వేరే వాళ్లతో యుద్ధం చేస్తాను, శిఖండి పితామహునితో యుద్ధం చేసి చంపుతాడు అన్నాడు అర్జునుడు. అర్జున, ఇన్ని మాటలేలనయ్యా. భీష్ముడు అత్యంత పరాక్రమశాలి. అతనికి మరణము నీ చేతిలోనే ఉన్నది. నీవు ఎన్ని చెప్పినను విధి లిఖితము తప్పించలేవు. ఇతర మాటలతో కాలయాపన చేయక భీష్ముని వధించు అని పలికాడు.
ఇంక చేసేది లేక అర్జునుడు రేపటి యుద్ధంలో ఎలా జరగాలో అలా జరుగుతుంది, మీరు చెప్పినట్టే చేస్తాను అని ఒప్పుకున్నాడు. అందరూ తమ తమ శిబిరంలకు వెళ్ళిపోయారు అని సంజయుడు ధృతరాష్ట్రునకు 9వ రోజు యుద్ధ విశేషములను వివరించాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, పాండుసుతులు ఏ ప్రకారంగా 10వ రోజు యుద్ధమునకు శిఖండిని ముందుంచుకొని భీష్మునిపై యుద్ధం చేశారు, నాకు వివరంగా చెప్పు అని అడిగాడు. సంజయుడు 10వ రోజు యుద్ధ విశేషాలు ఇలా చెప్పసాగాడు. మిగతాది రేపటి